మనుషులు రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరూ ఒకే సాఫ్ట్వేర్ వాడారనుకోండి, అది అందరికీ ఒకేలా పనిచేస్తుందా? లేక వాడే మనిషిని బట్టి రకరకాలుగా పనిచేస్తుందా? అరే ఇదేం ప్రశ్న! సాఫ్ట్వేర్ ఏం పనిచేయాలన్నది ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. వాడే మనిషిని బట్టి దాని పనితీరు ఎలా మారుతుంది అనకండి. మారుతుంది. మనిషి తన ఇష్టాన్ని బట్టి సాఫ్ట్వేర్ పనితీరుని మార్చుకోవచ్చు. దీనినే కస్టమైజేషన్ అంటాం. మొబైల్లో వాల్పేపర్ దగ్గర నుంచి గేమ్లో కమాండ్స్ వరకు ప్రతిదీ యూజర్ తన ఇష్టాన్ని బట్టి మార్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ బేసిక్గా చేసే పని మారకపోయినా అది మన ఇష్టానికి తగినట్టుగా అవుట్పుట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక ఏఐ టూల్స్ విషయంలో అది మరింత నిజం. మీ ఇష్టాలు కష్టాలు ఏంటన్నది ఏఐకి చెబితే అది వాటికి తగినట్టు కస్టమైజ్ అయి పనిచేస్తుంది. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరి గూగుల్ జెమినీలో ఈ లేటెస్ట్ సౌకర్యం ఏంటన్నది మీరే తెలుసుకోండి. మీ ఇంట్లో పనివాడు మీ ఇష్టానికి తగినట్టు పని చేయాలనుకుంటారా? లేక పక్కింటి వాడి ఇష్టాన్ని బట్టి పని చేయాలనుకుంటారా? మనం కోరుకున్నట్టే పని చేయాలని అనుకుంటాం కదా. ఎస్, ఏఐ కూడా మన ఇంట్లో పనివాడి లాంటిదే. మనం కోరుకున్న పనిని కోరుకున్నట్టు చేయాలి అంటే పనివాడికి మన గురించి తెలిసి ఉండాలి. అలాగే అడిగిన అవుట్పుట్ ని అచ్చం అదే విధంగా ఇవ్వాలి అంటే సాఫ్ట్వేర్ కి కూడా మన గురించి తెలిసి ఉండాలి. మనం ఎవరం, మన ఇష్టాలేంటి, మన దగ్గర ఏమున్నాయి, ఏం లేవు, మనకి ఎక్కువగా ఏది నచ్చుతుంది, ఏది అస్సలు నచ్చదు, ఇవన్నీ తెలిస్తే సాఫ్ట్వేర్ కరెక్ట్ గా పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ కి మన గురించి తెలియడం ఏంటి అనకండి. ఏఐ వచ్చాక అది పాసిబులే, అది అవసరం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, తాజాగా గూగుల్ ఏఐ ఏజెంట్ జెమినీలో కొన్ని మంచి ఫీచర్స్ వచ్చాయి. జనరల్ గా చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి టూల్స్ మనం అడిగిన వాటికి సమాధానం చెబుతాయి. కానీ అవి చెప్పేటప్పుడు వాటికి మన గురించి ఏమీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు శాకాహారి అనుకోండి. వంటల గురించి చెప్పమంటే జెమినీ మాంసాహార వంటల గురించి చెప్పింది అనుకోండి, మీకు నచ్చకపోవచ్చు. అలాగే ఏదో ప్రయాణం గురించి అడిగితే కార్లో ఈ రూట్ లో వెళ్ళండి అని సలహా ఇచ్చింది అనుకోండి, మీకు కారు లేకపోతే ఆ సలహా వేస్ట్. అందుకే ఏఐ ఇంజిన్ మనకి ఏదైనా చెప్పే ముందు దానికి మన గురించి ముందుగా కొన్ని విషయాలు తెలియాలి. దీనినే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. షార్ట్కట్ లో ఏజీఐ అంటారు. ఇదిగో ఇప్పుడు ఈ ఏజీఐ ఫీచర్స్ నే గూగుల్ జెమినీలో ఇంక్లూడ్ చేశారు. మీరు గూగుల్ని ఏదైనా అడిగే ముందు దానికి మీరు కొన్ని సంగతులు చెప్పవచ్చు. ఆన్సర్స్ చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని అప్పుడు ఆన్సర్స్ చెప్పు అని మీరు ఆజ్ఞాపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ టీచర్ అని గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడు వంటలు అడిగినా వెజిటేరియన్ వంటలు మాత్రమే చెప్పు. ట్రావెలింగ్ సలహాలు ఇచ్చేటప్పుడు నాకు సొంత కారు లేదని గుర్తుపెట్టుకో. నాకు ఫలానా వస్తువు నచ్చదని గుర్తుపెట్టుకో. ఇలా ముందే చెప్పి అప్పుడు ప్రశ్నలు అడిగారనుకోండి, ఆ ఏఐ టూల్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తోంది. అది ఇచ్చిన ఆన్సర్ మీకు కరెక్ట్ గా సూట్ అవుతోంది కాబట్టి మీకు ఎక్కువగా ఉపయోగపడుతోందన్నమాట. ఉదాహరణకి, మీకు కఠినమైన భాష ఇష్టం లేదనుకోండి, యూజ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ అవాయిడ్ జార్గన్ అని చెప్పవచ్చు. మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ అడుగుతున్నారనుకోండి, మీకు జావా స్క్రిప్ట్ మాత్రమే వచ్చనుకోండి, ఆ విషయం ముందే చెప్పేశారంటే మీరు కోడ్ అడిగినప్పుడల్లా జావా స్క్రిప్ట్ మాత్రమే ఇస్తోంది జెమినీ. అలాగే ఇలా చేయొచ్చు. ఒక విషయం చెప్పడం పూర్తయ్యాక దానికి ట్రాన్స్లేషన్ కూడా ఇవ్వమని అడగొచ్చు. ప్రయాణాలు ప్లాన్ చేసినప్పుడు ఖర్చుల్ని విడిగా ఇవ్వమని కోరొచ్చు. ఇలా ఏఐని కస్టమైజ్డ్ చేసుకోవచ్చు. యజమాని వంటవాడికి ఏం చేయాలో రోజు చెప్పడు, కానీ నాకు ఫలానవి ఇష్టం లేదు అనే విషయాన్ని మాత్రం మొదటి రోజు చెప్పేస్తాడు. యజమాని తన ఇష్టాల్ని ఒక్కసారే చెప్పినా దాన్ని బట్టి వంటవాడు డైలీ వంట చేసుకుని పోతాడు. ఇదిగో అలాంటివే ఈ ఏజీఐ సజెషన్స్. ఈ కమాండ్స్ ని ఇస్తే చాలు అవుట్పుట్ ని మీకు అనుగుణంగా ఇస్తుంది జెమినీ. ఫ్యూచర్ లో హోమ్ రోబోట్స్ ని మనకు కస్టమైజ్డ్ ఎలా చేసుకుంటాం అనేదానికి ఈ ఏజీఐ కమాండ్స్ సింపుల్ ఎగ్జాంపుల్స్ లాంటివని చెప్పొచ్చు.